ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా జంగే యాదవ్ గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. రవి గారు, అంతా కూడా ఒక కీలకమైన చర్చ. అంటే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడబోతున్నారు, ఎప్పుడు ప్రజలకు దిశానిర్దేశం చేయబోతున్నారు, మొత్తం అగమ్య గోచరం అయిపోయిన రాష్ట్రానికి ఆయన మాట కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి రజతోత్సవాలకు అంత సిద్ధం చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఒక అన్ని అంశాలకు సంబంధించి కీలకంగా చర్చ జరగబోతుంది. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు ఆవిర్భవించి 25 సంవత్సరాలు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ రజతోత్సవ వేడుకలకు సంవత్సరం పాటు జరిగేటటువంటి వేడుకలు సిద్ధమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధం కావడం అంటే ఏదో సంబరాల కోసం కాదు. ఆ పార్టీ ఏర్పడిందే తెలంగాణ ప్రజల ఈతి బాధలు తీర్చడానికి, అస్తిత్వాన్ని ఎత్తిపట్టడానికి, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి, ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఆవిర్భవించినటువంటి సరిగ్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి తెలంగాణలో ఏ పరిస్థితులు ఉండేనో మళ్ళీ 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అదే పరిస్థితులు దాపురించినాయి. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఉమ్మడి పాలకులకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ వనరులను, తెలంగాణ అస్తిత్వాన్ని దానికి అస్తిత్వం కోసం పోరాటం చేసేటటువంటిది ఆ నేపథ్యం. ఆ రోజు అదే ఎజెండా. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఎజెండాగా వాళ్ళ ప్రజల ముందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాడాల్సినటువంటి అవసరం రావడమే ఇవాళ ఇక్కడ కొంత బాధాకరమైన విషయం. ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా మొత్తం మొదటి నుంచి మొదలు పెడితే 1950లో మొదలు పెడితే ఉమ్మడి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పటి నుంచి దాన్ని తీసుకుపోయి ఉమ్మడి రాష్ట్రంలో దౌర్జన్యంగా బలవంతంగా విలీనం చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో మళ్ళీ తెలంగాణ పట్ల అనుచితంగానే వ్యవహరించింది, దౌర్జన్యంగానే వ్యవహరించింది, కిరాతకంగానే వ్యవహరించింది. మళ్ళీ సేమ్ అదే పరిస్థితులు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక 10 ఏళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళ భ్రమలకు, వాళ్ళ ఆశలకు లోనై ప్రజలు అధికారం ఇస్తే ఏ ఆశలో పెట్టి ప్రజల్ని సబ్బన్న వర్గాలను అధికారంలోకి వచ్చిండ్రో దాదాపు 420 హామీలని వాటిని ఇచ్చి అమల్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి క్షణం నుంచి చేసిన పని ఏంటంటే, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంక అన్ని తెలంగాణ భావోద్వేగాలంటే ఎక్కడా లేకుండా ప్రతి సందర్భంలో వచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గం, ఆయన తాబేదారులు, ఆ పార్టీ నాయకులు సెటైరికల్గా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం, అదే గొప్ప అన్నట్టుగా ఇంకా వాళ్ళు భుజాలు చచ్చుకోవటం అనేది ఓ సిగ్గుమల్ల పని. ఈ పరిస్థితుల్లో ఇది ఒక భాగమైతే, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవటము మిగతాదని ఒకటి ఆత్మగౌరవాన్ని కించపరచడం ఇంకొకటి అయితే, ప్రజలని ఈ గడచిన 14 నెలల కాలంలో కంటి మీద కునుకు లేకుండా ప్రతి వర్గాన్ని ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ అధికారం 14 ఏళ్లలో. ఇవాళ ఆ పరిస్థితుల్లో అటు రైతాంగం కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, మహిళలు కావచ్చు, సబ్బన్న వర్గాలు, ఈ వర్గం ఆ వర్గం అని కాదు చేసుకుంటే ఈ పరిస్థితుల్లో ఏంటంటే, ప్రజలు అయ్యో మాకు ఇక ఏకైక రక్షణ కవచం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక పరిస్థితుల్లో. ఎందుకు అంటే, ఇంకా ఇదొక భాగం చేస్తూనే తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి, ఒక రక్షణ కవచంలాగా ఉన్నటువంటి, ఒక రక్షణ కవచంలాగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా ఆయనని ఒక
టవరింగ్ పర్సనాలిటీ లాంటి టవరింగ్ పర్సనాలిటీ లాంటి కేసీఆర్ గారి నీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా చిల్లరగా చౌకబారుగా మాట్లాడి కించపరిచేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ సంస్కృతిని వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నెలకొల్పింది. అయినా కేసీఆర్ గారు 14 నెలలుగా ఎంత ఈ చిల్లరగాళ్ళు ఎంత మాట్లాడినా చౌకబారుగాళ్ళు ఎట్లా మాట్లాడినా వీళ్ళకి తెలియదు. తెలంగాణ అస్తిత్వం అంటే వీళ్ళకి ప్రేమ లేదు, తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ సమాజం అంటే ప్రేమ లేదు, తెలంగాణ కల్చర్ ఏదీ లేదు వీళ్ళకు. కేవలం తెలంగాణ ప్రజలంటే ఓట్లేసే యంత్రాలు, వాళ్ళని రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి పొలిటికల్ మిషన్స్గానే వాడుకొని దానికోసం ఆ భావంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఒకవైపు హైడ్రా పేరు మీద, ఒకవైపు మూసీ పేరు మీద, ఒకవైపు ఈ పరిస్థితుల్లో మళ్ళొక్కసారి సందర్భం కూడా వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు రజతోత్సవ వేడుకలు అనేది ఏంటంటే వీటన్నిటి సమాహారంగా వీటన్నిటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలకు ఒక భరోసాగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యాచరణ ఉంటుంది. దానికి సంబంధించి రేపు 19వ తారీఖు నాడు కేసీఆర్ గారు పార్టీ ముఖ్య నాయకత్వంతో పార్టీ మాజీ మంత్రులు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మొత్తం రాష్ట్ర నాయకత్వంతో ఓ సమాలోచన చేసి ఖచ్చితంగా రజతోత్సవ కార్యాచరణని ప్రజల కోసం మనం ప్రజల తరఫున ప్రజల కోసం మళ్ళొక్కసారి మనం ప్రత్యక్ష కార్యాచరణ ఎక్కడ దిగాలనే విషయంలో రేపు ఒక భవిష్యత్తు గతంలో ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు చెప్పిండ్రో కేసీఆర్ ప్రజలకి ఎటువంటి పరిణామాలు వస్తాయి, ఈ పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజలు ఎట్లా గోసపడతారు, ఎటువంటి కుట్రలు జరుగుతాయి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఏమైతే మాటలు చెప్పినరో అవన్నీ కూడా ఎట్లయితే చెప్పినరో అట్లా అన్నీ జరుగుతున్న పరిస్థితి ప్రజలు కూడా చాలా క్లియర్గా గమనిస్తున్నారు. అన్ని విధాలుగా కూడా గోసపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రజతోత్సవ సందర్భంగా రవి గారు చెప్పినారు అంటే ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఒక ప్రజలకు నిజంగా ఒక భరోసా రాబోతుందని భావిస్తున్నారా? స్పష్టంగా అండి. ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చరిత్ర అని చెప్పేసి పదే మనం చెప్పాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. గతంలో మనం తీసుకున్నట్లయితే దాదాపు 40 సంవత్సరాల పైచీలకు కేసీఆర్ గారి యొక్క జీవితం మొత్తము రాజకీయాలలో ఏగి చూసినారు. అంటే ఎవరేంది, ఎవరెక్కడ, ఎట్లా జరుగుతుంది, తెలంగాణకు జరిగేటువంటి అన్యాయం ఏంది, గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకులు తెలంగాణకు చేసినటువంటి మోసపూరితమైన కుట్రలు ఏంది అని చెప్పి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా ఇవన్నీ తెలిసిన తర్వాత రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడతారు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇబ్బంది పడతారు, వీళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత, పుట్టిన గడ్డకు మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఒక ఆలోచన విధానంతో ఒక్కడయ్యి మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రయత్నం చేశారో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి పదే పాదయాత్రలు చేస్తూ బస్సు యాత్రలు చేస్తూ ప్రతి ఒక్కరిని కదిలించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి పోరాట ఫలితంగా 14 సంవత్సరాలు పోరాటం చేసిన తదనంతరము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయంలో తర్వాత 10 సంవత్సరాలు తనకు అధికారం ఇచ్చినప్పటికీ కూడా తను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఒక ఆలోచనతోని వారి యొక్క దూరదృష్టితోని ఒక విజన్తోని ఒక ప్రణాళికంగా సుదీర్ఘంగా ప్రణాళిక చేస్తూ ఏదో టెంపరీగా కాకుండా లాంగ్ ప్రణాళిక తీసేసుకొని విజన్గా ఉన్నటువంటి నాయకుడిగా చేస్తున్నటువంటి సందర్భం చూసినాము. ఆ 10 ఏళ్లలో వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా అనుభవించిండ్రో కూడా మనం గత 10 ఏళ్ళు చూసాము. కానీ దాన్ని కాదనుకొని ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు వచ్చినటువంటి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసినటువంటి పనులు కనీసం కేసీఆర్ గారు పదే కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వస్తే జై భీమ్ అవుతుంది మనకు, ఎందుకంటే ఏదైతే మనం 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తున్నామో వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పాము, అది కూడా రాదు, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా కూడా అంటే పెద్దల మూట చద్ది మూట అని మనం గతంలో ఊర్లలో కూడా చెప్తుంటారు. కానీ పెద్ద నాయకుడిగా అన్నీ తెలిసిన వ్యక్తిగా చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో కొంత ఆలోచన విధానం ఏంటంటే సరే కేసీఆర్ గారు చెప్తున్నారు కానీ 10 సంవత్సరాలు ఇచ్చినాం కదా, కొత్త ఈయన వస్తున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు కదా, నిజంగా కూడా గ్రామాల నుంచి వచ్చిండు, ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ మా యొక్క సమస్యలు విన్నాడు కదా, తెలుసు కదా అని చెప్పేసి నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినాయి అన్నట్టు
రేవంత్ రెడ్డి గారు కూడా నమ్మినటువంటి జనాల యొక్క పక్షాన అంటే నిలబడకుండా కేవలం ఇప్పుడు హామీల అమలులో వైఫల్యమే అనేక మంది చావులకు కారణమవుతుంది. 100% కదండి. ఇప్పుడు నమ్మి మీ వెంట వచ్చినప్పుడు మీరే తీసుకుపోయి నీళ్ళలో ముంచితే ఏముంటుంది, పాలలో ముంచినా నీళ్ళ ముంచినా మీదే అధికారం అని చెప్పేసి మీ నాయకత్వాన్ని నమ్మితే ఈరోజు నమ్మిన వ్యక్తినే మీరు మోసం చేసేసారు. అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే వాళ్ళని తీసుకెళ్ళేసి మీరు ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు. అంటే మీరు యాత్రలు తిరుగుతూ విహారయాత్రలు చేస్తున్నారు కానీ రెడ్ కార్పెట్ ఇప్పుడు మీరు చూడండి అదాని గారితో ఒప్పందం చేసుకుంటారు, రాహుల్ గాంధీ గారు మాత్రం వ్యతిరేకిస్తారు. అంటే దేనికోసం ఇదంతా? అంటే వారిలో వారి యొక్క సఖ్యత కూడా లేకుండా వారి యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికే కానీ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రం ఎక్కడ కూడా పరిపాలించట్లేదు. కాబట్టే ఈరోజు రజతోత్సవాలు ఏదైతే పెద్దలు చెప్పారో ఈరోజు టీఆర్ఎస్ వారు అంటే వారి యొక్క ఆలోచన విధానం ప్రజల కోసం మేము ఉన్నాము, మేము ప్రజల కోసమే ఉన్నాము కానీ మా కోసం కాదు, మా పదవులు ఎన్నో త్యాగాలు చేసినాయి. అంటే ప్రతిసారి తెలంగాణ సందర్భంలో ఏ పార్టీ అయినా రాజీనామా చేసి ముందుకు వచ్చిందంటే కేసీఆర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పదవులు ఎప్పుడు తృణప్రాయంగానే వదిలేసింది. కానీ పదవులు పట్టుకొని ఏనాడు కూడా ఏలాడినటువంటి చరిత్ర కానీ లేదంటే ఏలాడినటువంటి నాయకుడు కానీ ఇప్పుడు అక్కడ మనం చూసినట్లేదు. కానీ కొందరు నాయకులు వస్తుంటారు పోతుంటారు. అంటే పార్టీలు వాళ్ళ అవకాశవాదులు గోడ మీద పిల్లుల్లాగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఒక్కరైనా సరే ఒక్కరము ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు కూడా ఒక్కరేమున్నాము. ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు పోయినప్పటికీ కూడా పోయినటువంటి నష్టం లేదు, ఒరిజినాలిటీ మిగిలింది, ఉన్నటువంటి పాలపొంగి వెళ్ళిపోయింది అని చెప్పేసి రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి నాయకులే సమర్థవంతమైన నాయకులు వీరే ఒరిజినల్గా మనకు రేపు తెలంగాణకు అవసరము అని చెప్పి వాళ్ళలో ఒక ప్రేరేపణ కల్పించడానికి ఈరోజు రజతోత్సవాలు జరపడము. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి అంటే సంవత్సర కాలంలో వాళ్ళు ఏదైతే అనుభవించారో వారి యొక్క అనుభవాలు ప్రతి ఒక్కరి నుంచి జిల్లా స్థాయి నుంచి సేకరించి వారి యొక్క ప్రజల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అదేవిధంగా పరిపాలనలో వైఫల్య ఫలితాలు ఎట్లా ఉన్నాయనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి మనం మాట్లాడారు గారు. గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. సో ఇక రాజకీయ భవిష్యత్తును తనకు తానే సమాధి చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ మధ్య కాలంలో. దానికి సంబంధించి మనం ఒక సర్వే కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా తాజాగా అదే విషయాన్ని బయటపెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి 78 స్థానాలే వస్తాయి. గతంతో పోలిస్తే 21 సీట్లు తగ్గుతాయి. అండ్ తాము అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది కూడా ఆ సర్వేలో బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే ఇక కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది అని భావించాలి. కూటమికి సంబంధించి కూడా కూటమిలో ఉన్న పార్టీలే అందులో ఉన్న నాయకులే విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అండి. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా వెళ్తుందా, మొండిగా వెళ్తుందా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ బాధ్యతలను మరచి ప్రవర్తిస్తుందా? కాంగ్రెస్ పార్టీ స్వభావం ఏంటంటే ఒకటి చెప్తుంటుంది ఇంకొకటి చేస్తుంటుంది. తనకు తానే తన వాచకం ఒకటి ఉంటుంది, కార్యాచరణ ఇంకొకటి ఉంటుంది. ఇవాళ మనం అనేక సందర్భాల్లో అది ఉంటుంది. ప్రజలు గత్యంతరం లేక ప్రత్యామ్నాయంగా ఇవాళ దేశంలో బీజేపీ లాంటి పార్టీ విధ్వంస రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఒక వేదిక నిర్మాణం కాలే, రాజకీయ వేదిక. ఆ వేదిక నిర్మాణం కాకుండా అటు రెండు పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీ చాలా అండర్స్టాండింగ్తో పనిచేస్తుంటాయి. ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, కథం అంతే. అది మొన్న ఢిల్లీలో విజయవంతంగా సమాజానికి అర్థమైంది. మాట్లాడుతూనే ఉండు. ఇక్కడ మన ముఖ్యమంత్రి దాన్ని అధికారికంగానే ఉపన్యాసంలో చెప్పేసిండు, మేమే ఆప్ని ఓడించినామని చెప్పిండు. మిత్రధనం అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైనా విషయం వస్తే ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసేటప్పుడు ప్రజలకు ఇచ్చేటటువంటి మాట మీద నిలబడదు. ఒక మిత్ర ధర్మం ఉండదు, మిగతా ఏది ఉండదు. రాజధర్మం ఉండదు, మిత్రధర్మం ఉండదు, ప్రజల పట్ల ఉండాల్సిన విధంగా ఉండదు. అందుకే ఇవాళ గత్యంతరం లేక అవకాశం వచ్చినాక కూడా స్వల్పకాలంలోనే ఆ పార్టీ వెంటనే ఎప్పుడు ఎక్కడ కూడా ఏ సందర్భంలో చూసినా కూడా మనకు. అందుకే ఈ దేశంలో దాదాపు గడిచిన 3 దశాబ్దాలుగా ఆ పార్టీ అసలు ప్రజల విశ్వాసం లేకుండా ఎక్కడికక్కడే ప్రత్యామ్నాయంగా లేనందుకు వస్తున్న తప్పితే వాళ్ళ మన ఉదాహరణ ఇక్కడ. అందుకే ఇవాళ దేశంలో ఇవాళ నిన్న జరిగినటువంటి ఇండియా టుడే సీ ఓటర్స్ జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు మొత్తంగా ఏంటంటే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరు మీద దాదాపు 125,000 మంది అభిప్రాయ సేకరణ చేసి ఏంది అసలు ఇప్పుడున్న పరిస్థితులు అనేది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో అక్కడ ఉంటుంది. Yes. చేస్తే 543 పార్లమెంట్ సీట్లలో గడిచిన ఎన్నికల్లో 99 ఎంపీ సీట్లు గెలిచింది. 21.5 శాతం ఓట్లతో గెలిచింది. వాళ్ళ దాదాపు మోర్ దాన్ 1.5% ఓట్లు తగ్గుతున్నాయి. సంవత్సరం కూడా కాలే ఇంకా పార్లమెంట్ ఎన్నికలు జరిగి తగ్గుతున్నాయి. దాదాపు 21 సీటు అంటే 78 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. సో అంటే తన ఉనికిని కోల్పోతుంది అని ఒక మాట చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఎందుకు అంటే మొన్న 99 సీట్లు గెలిచింది కూడా తను సొంతంగా ఎక్కడ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అలోన్గా గెలిచింది లేదు. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఉదాహరణకు తమిళనాడు ఉన్నది. డిఎంకే పార్టీ బీజేపీ పార్టీతో బలంగా పోరాటం చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీని అడుగు పెట్టనీయకుండా చేస్తుంది. ఆ కాంటెక్స్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఓ 4 సీట్లు గెలిపించింది అక్కడ. కానీ అట్లాగే ఇంకా దేశంలో ఈ పార్టీ గెలిచినటువంటిది ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానికంగా బీజేపీ పార్టీతోటి బలంగా ఎదుర్కొంటున్నటువంటి స్థానిక అస్తిత్వాలతోటి ఒక బలమైన రాజకీయ పునాదులు ఉన్నటువంటి పార్టీలు, ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని అక్కడ ఇక్కడెక్కడ దాదాపు ఇంత అస్తిత్వాన్ని చాటుకున్నది నిలబడింది. తెలంగాణ లాంటి చోట ఏం జరిగిందో మనకు తెలుసు. బీజేపీ తోటి ఇక్కడ లోపాయికారిక అండర్స్టాండింగ్ వచ్చేసి అంటే రెండు కలిసి చేసిన పని ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ రాజకీయంగా అస్తిత్వం లేకుండా చేయాలి. అట్లయితేనే నువ్వు నిలబడగలుగుతావు తెలంగాణ రాజకీయాలలో, నాకు ఎంట్రీ ఉంటుందని బీజేపీ కాంగ్రెస్ పరస్పర అవగాహనతో ఇక్కడ ఇద్దరు కలిసి వేసింది. ఇద్దరికి చెరు 8 గెలిపిస్తే తెలంగాణకు మిగిలిందంటే గుండు 0 ఏందన్నది అదో వేరే చర్చ. అట్లనే ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కర్ణాటక, ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కర్ణాటకలో మొన్న అధికారం అప్పచెప్పారు, ఇవాళ ఏముంది పరిస్థితి ప్రతికూలంగా ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో అధికారం అప్పచెప్పారు, అక్కడ పరిస్థితి ఉల్టా ఉంది. ఇంకెక్కడ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ప్రజల తరఫున ఒక భరోసా ఇచ్చి ఒక రాజనీతిజ్ఞతతోటి ఒక కాంగ్రెస్ పార్టీ అటు మిత్రధర్మాన్ని పాటించి రాజధర్మాన్ని పాటించి రాజనీతిజ్ఞతను పాటించి పని చేస్తే ప్రజల్లో ఒక విశ్వాసం ఉంటుంది. కానీ అధికారంలోకి రాకముందు అవకాశం, సీట్లు గెలవకముందు ఒక రకంగా ఉంటుంది, సీట్లు గెలిచిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరించే ధోరణి వల్ల ఆ కాంగ్రెస్ పార్టీని పతన దిశగా తీసుకుపోతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వల్ల నిజంగా దేశంలో బీజేపీ పార్టీ పట్ల చాలా వర్గాల్లో భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, అసహనం ఉంది, అసంతృప్తి ఉన్నది, ఆగ్రహం ఉన్నది. కానీ ఒక జాతీయంగా ఒక ప్రత్యామ్నాయ వేదిక లేక కాంగ్రెస్ వైపు అవకాశం అక్కడక్కడ ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని దాన్ని ఇంకిత రెట్టింపు చేసుకొని మీకోసం నిలబడటానికి మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యం ఇచ్చే నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో లేదు. కేవలం లోపాయికారికంగా అధికారమే పరమావధిగా, రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతారు. ఎందుకంటే దానికి ఉదాహరణ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం ఈ దేశంలో ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని దేశంలో తిరుగుతుంటారు. పార్లమెంట్లో గెలిచిన 99 మంది ఎంపీలతోటి దాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన పార్టీ. కానీ మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఆ రాజ్యాంగం మానవ హక్కుల విషయంలో కానీ ప్రజాస్వామిక హక్కుల విషయంలో కానీ రాజ్యాంగం ఆయా సందర్భంలో చట్టసభలు ఆయా సందర్భాల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన విషయంలో కానీ ఏ హక్కైనా పాటించిందా, ఏ నిబంధన అయినా రాజ్యాంగ ఆదేశిక సూత్రాన్ని పాటించిందా, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులను గౌరవించిందా, ప్రవేశికలో ఉన్న పీఠికలో ఉన్నటువంటి విలువలను పాటించిందా అంటే గుండు 0. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి మనం తెలంగాణ రాజకీయాలతో పోల్చి. ఎందుకంటే మనం తెలంగాణ రాజకీయాలతో పోల్చినప్పుడు ఇక్కడ అదే రాజ్యాంగం పట్టుకొని ప్రవచిస్తుంటారు రాహుల్ గాంధీ గారు. ఇంకో గంట తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ
పార్టీ మారినటువంటి 15 మంది ఎమ్మెల్యేలకు రాహుల్ గాంధీ గారు కండవ కప్పుతారు. ఇదేమంటే శుద్ధ పుసం ముచ్చట్లు చెప్తుంటారు. అంటే ఎగ్జాక్ట్లీ అంటే ప్రజలు రాహుల్ గాంధీ చెప్పే మాటకి తెలంగాణ ఇంప్లిమెంటేషన్ కి ఖచ్చితంగా పూర్తి స్థాయి విరుద్ధంగా ఉంటాయి. నిజంగా అంటే ఈ రెండింటి సిద్ధాంతం అక్కడ జాతీయ స్థాయి ఒకే పార్టీ కదా, నిజంగా ఇది ఒకే పార్టీకి సంబంధించిన పరిపాలన అనే డౌట్ రాక మానదు. ఎందుకంటే తెలంగాణలో ఎన్ని అంశాలు జరిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా కనీసం స్పందించలేదు, కనీసం మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ గారు ఇటువైపు తెలంగాణలో అడుగు పెట్టలే. రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు వచ్చింది దేనికంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిందే తప్ప అటు లగచర్ల బాధితులు గోడు వెళ్ళబోసుకున్నాం. పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయన, పార్లమెంటరీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కనీసం ఢిల్లీలో పోయి లగచర్ల బాధితులు పోయి దళితులు లంబాడీలు పోయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిసి, మానవ హక్కుల కమిషన్ని, తర్వాత SC/ST కమిషన్ని, మహిళా కమిషన్ని కలిసి గోడు వెళ్ళబెట్టుకున్నా కూడా రాహుల్ గాంధీ గారికి వినిపించలే. మళ్ళీ పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ ఎలక్షన్లో మాత్రము రాజ్యాంగాన్ని ప్రవచిస్తుంటారు. మా అక్క ప్రియాంక గాంధీ గారు కూడా ఇటు మళ్ళీ ఎన్నికలకు అడుగు పెట్టలే. అందుకే మొన్న మా వరంగల్కి వస్తే వచ్చేదో మళ్ళీ ఏదో ముచ్చట పసిగట్టి రైతులు ఎక్కడ నిలదీస్తారో గల్లబట్టి అడుగుతారేమో అని చెప్పేసి భయపడి పర్యటన రద్దు చేసుకున్నారు. అంటే జంగయ్య గారు సమస్యలు ఉన్నప్పుడు రాకుండా ఉన్నారు, పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాలేని పరిస్థితి వచ్చిందని అంటారా తెలంగాణలో కాంగ్రెస్ నేతల నాయకత్వం కానీ ఉన్న ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా జనాలు తిరగలేని పరిస్థితి ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయిపోయిందంటే అడకత్తర్లో పోకచెక్కలాగా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలకు, సోనియా గాంధీ గారు చెప్పినటువంటి నీతులకు, ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటి ఆచరణ సాధ్యంగానే అమలుకు అన్నింటి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు. తెలంగాణ ప్రజలు కానీ, కర్ణాటక ప్రజలు కానీ, హిమాచల్ ప్రదేశ్ అంటే ఈ 3 రాష్ట్రాల ప్రజలు కూడా కాంగ్రెస్ యొక్క అలవిగాని హామీలతోని సతమతం అవుతూ ఇలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ 100%. ఇప్పుడు దాదాపు మనకు 543 లోక్సభ స్థానాలు ఉంటే 99 లోక్సభ స్థానాలు గెలిపించిన వితిన్ 1 ఇయర్లోనే 21% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 20% తగ్గిపోవడము. అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏదనంటే రోజు రోజుకు కాకుండా ఒకేసారిగా ఏ రాష్ట్రంలో కనీసము పక్క రాష్ట్రంలో ఒక రాష్ట్రం కాకపోతే ఒక రాష్ట్రం అన్నా బాగుంటుందేమో అనుకుంటే 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకించడం. పక్క రాష్ట్రాలలో ఎలక్షన్స్ అయితే ఈ పక్క నుంచి కర్ణాటక నుంచి వచ్చేసి తెలంగాణలో వద్దు బాబు మీకు ఈ పాలన కాంగ్రెస్ పాలన మేమే మోసపోయినామని చెప్పేసి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే ఇదే మన తెలంగాణ రైతులు పోయేసి పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే మేము కూడా మోసపోయినాం, వాళ్ళు చెప్తే మేమేం లేదు, కనీసం మీరు చెప్తే మీరు వినండి అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి చరిత్ర మనం చూసినాం రైతులది కూడా. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పేటటువంటి మాటలు వేరు, చేసేటువంటి పనులు వేరు. ఫస్ట్ నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి అనుభవం అయింది ప్రజలకు. కావున కనీసం ఆలోచించాలి అని చెప్పేసి ప్రజలు ఒక ఆలోచన విధానం వచ్చింది. ఇదే విధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పక్కన ఉంటావా ఆ పక్కన ఉంటావా అంటే ప్రజలు మీరు ఏ పక్క కన్నా ఒకటే పక్కకు ఉండండి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా ఒకటే. ఎందుకంటే తేనె పూసిన కత్తిలాగా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా దాన్ని ప్రత్యామ్నాయంగా కేసీఆర్ గారు చేసినటువంటి దానిని ఒక కక్షపూరిత ధోరణిగా ఎక్కడైతే ఫ్రంట్ ఏర్పడితే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ దెబ్బతింటుంది, బీజేపీ దెబ్బతింటుంది అనే ఒక ఆలోచన విధానంతో ఇక్కడ తెలంగాణలో ఓడించడానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కట్టం కట్టుకొని ఈరోజు ఢిల్లీలో కూడా అదే పాలసీ అవలంబించడం జరిగింది. అంటే వ్యతిరేకించేవారు ఎవరున్నా సరే మనం మాత్రము మూకుమ్మడిగా లోపల రాజకీయం చేయాలి, వీళ్ళని ఓడించాలి, రేపు భవిష్యత్తులో కనీసం నువ్వో నేనో ఉంటాము, కానీ 3వ వ్యక్తి వస్తే మాత్రం వారిని తట్టుకోలేము అనే ఒక ఆలోచన విధానంతో రాజకీయంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అనాలోచితంగా ఏది లేకున్నా కానీ బురద జల్లేసి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. అంటే కాలక్రమేణా ఒక రాజకీయ పార్టీ లక్ష్యం ఎట్లా ఉండాలంటే ప్రజలు కేంద్రంగా ఉండాలి, ఎంతో కొంత ప్రజలకి పరిపాలన ఎట్లా అందిస్తే బాగుంటుంది, ఎటువంటి పాలసీస్ ఉంటే ప్రజలు బాగుపడతారు, అభివృద్ధి జరుగుతుంది, దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు. అంటే వీటన్నిటి గురించి ఆలోచించాలి. కానీ వేటి గురించి ఆలోచన చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎటు చూసినా కూడా ఎట్లా ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు అందాల్సింది అందకుండా దోచుకోవడము, నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఒక బిహేవియర్ చేంజ్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. చాలా 100% దోచుకోవడము దాచుకోవడం అనేది సిద్ధాంతం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఏదో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి వారికి న్యాయం చేద్దాము, రేపు భవిష్యత్తులో వారి యొక్క పిల్లల ఆర్థిక భారం నుంచి తప్పిద్దాము, వారి యొక్క పరిపూర్ణత ఉద్యోగాలు కానీ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కానీ
ఇంకేదైనా న్యాయం చేద్దామనే ఆలోచన లేకుండా ఎంతసేపు మా యొక్క అధికారమే పరమావధిగా మేము ఉంటే చాలు, మాకు సీట్ వచ్చింది, మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనే తప్ప వారికి న్యాయం చేద్దాము, మనకు ఓట్లేసి నమ్మినటువంటి వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ వారికి సౌకర్యంగా వాళ్ళకి ఇద్దాము, పరిపాలన అందిద్దాము, వారి యొక్క శాంతి భద్రతలు కాపాడదాము, వారికి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన లేకుండా ఈసారి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మీరు చూసుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ టీడీపీతోని అలయన్స్ చేసుకొని గెలవడం అంటే ఎక్కడ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం తోక పార్టీలు అని చెప్పేసి హేళన చేసినటువంటి ఇదే కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా ఈ రోజు ప్రాంతీయ పార్టీలకు ఇవి తోక పార్టీలుగా, నేషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు తోక పార్టీలుగా ముందల తోక అని చెప్పేస్తున్నారు కానీ తల ప్రాంతీయ పార్టీగా వెలుగుతుంది. ఇక్కడ నిజంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నట్లయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఒంటరిగా పోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒంటరిగా ఉంటూ మేము ఉన్నాము అని చెప్పుకొని ప్రజలకు ఒక న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ నేషనల్ పార్టీలు చెప్పుకున్నటువంటి సందర్భము అంటే నమ్మించి మోసం చేయడం ఎక్కడ కూడా మేము చేస్తామని చెప్పేసి 4 పార్టీలు చేస్తాం, ఆ పార్టీ ఒప్పుకోవట్లేదు కనుక నేను చేయట్లేదు. అంటే ఈ పార్టీ మేము ఇచ్చిన సిద్ధాంతం అంటే అందరం కలిసి ఉన్నప్పుడే కదా మేము చేయాల్సింది. ఈరోజు మా ప్రభుత్వం పడిపోతుంది, పడిపోవడానికి ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా సఖ్యత లేక ఒక దిక్కు ఇంకొక నేను సీఎం అంటే ఇంకొక నేను సీఎం వాళ్ళలో వాళ్ళ సఖ్యత లేకపోవడం, వాళ్ళలో వాళ్ళు అధికారం కోసము నేను దండుకుంటాను అంటే ఘర్షణకు దినం కొట్టుకోవడం పరిస్థితులు అట్లా కనిపిస్తున్నాయి. అంటే కేవలం అధికారంలో ఉన్న వాళ్ళకి నిధుల సమీకరణ, వాళ్ళ కుటుంబాలకి నిధుల సమీకరణ, వాళ్ళ కుటుంబాలకి కాంట్రాక్ట్లు ఇవి కేంద్రంగా జరుగుతుంది. అంటే వీటి వెనక ఎట్లా ప్రజా సంపదను వాళ్ళు దోపిడీ చేసుకొని వాళ్ళకి పర్సనల్ అకౌంట్స్ కి మళ్లించుకుంటున్నారో దానికి సంబంధించి కూడా అనేక ఘటనలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. రవి గారు, ఒకవైపు రాష్ట్ర అసెట్స్ కి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి అంటే కనీసం సాగునీళ్లు అందించకుండా ప్రాజెక్టులని ఎండబెట్టి ఏం చేస్తున్నారు అని అంటే అక్రమంగా ఇసుకను తవ్వకపోతున్నారు అనేది అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డకెళ్ళి నిన్న వందల సంఖ్యలో అక్రమంగా ఉచితం పేరుతోని ఏదో చెప్పుకుంటా పైకి కనిపించేది ఒకటి, వాస్తవంగా జరిగేది ఒకటి ఉన్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎక్కడికి పోతున్నాయంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ మన కృష్ణ కూడా కమెంట్ చేసిండ్రు. సో అక్రమ రవాణా చేస్తున్నారు, ఇదంతా కూడా కొండలరెడ్డికి ఆదాయం పోతుంది, మరిన్ని ప్రూఫ్స్ అని కూడా బయట పెడతానంటూ నిన్న అంతా ఈవినింగ్ నుంచి అంత విస్తుపోయిన పరిస్థితి ఏంది, ఇదంతా కూడా పుష్ప 2 సినిమాలో పోయినట్టుగా పోతుందంటే ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టడం వెనుక ఇటువంటి వ్యూహం ఉందా అని కూడా ఒక అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలోని ఏదో సందర్భంలో చెప్పిండు, నేను లంక బిందెలు ఉన్నాయని కొని వచ్చిన అన్నాడు. ఈడేం లేవు, లంక బిందెలు ఏం లేవు, నేను లంక బిందెలు ఉన్నాయని కొని వచ్చిన. లంక బిందెల కోసం ఎవరు వస్తారండి? పాలకుడు వస్తాడా? దొర వస్తాడా? ప్రజల కోసం పనిచేసుడు వస్తాడా? ఎవడొస్తాడు? లంక బిందెలు దేలాటోడు మాకు తెలుసు. రాచకొండ ప్రాంతంలో మా దగ్గర మా మునుగోడు నల్గొండ రాచకొండ ప్రాంతంలో రాచరికంలో లంక బిందెలు ఉండేయని అక్కడ తవ్వుతారు. ఎవరు తవ్వుతారంటే దొంగలు, బందిపోట్లు, మందిని ముంచేటోళ్ళు, రాత్రి మంది కొంపలు వచ్చి బంగ్లాలు కట్టాలనుకునేటటువంటి లంక బిందెల కోసం వస్తాడు. కానీ పాపం మన ముఖ్యమంత్రి గారు ఇక మరి లంక బిందెల కోసం వచ్చిందంటే ఆయన ఎవరు ఆయనే సమాధానం చెప్పుకున్నాడు. అక్కడ లంక బిందెలు దొరకలే, సెక్రటరీట్లు ఇంకేం చేస్తాడు? ఇంకా చేసిన పని ఏంటంటే ఈజీగా వచ్చేటటువంటిది ఆ గోదావరి ఇసుక తిన్నెలు, ఇసుక గోదావరి నది ఇసుక మనకి స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో ఇదంతా కూడా దందా నడుస్తుంది అనే దానికి సంబంధించి నేను సాయంత్రం మేడిగడ్డ నుంచి అట్లా అక్రమంగా తరలించకపోతున్నారు. ఎందుకు అంటే కేవలం తమకి లబ్ధి చేకూరడానికి మొత్తం ఇవన్నీ ప్రజల అసెట్స్. వాస్తవం ఇప్పుడు ఇసుక ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కుట్రపూరితంగా దుష్ప్రచారం చేసి దాన్ని ఆ విధంగా నదీ ప్రవాహానికి వదిలేసింది కూడా ఎందుకంటే ప్రజలు ఇంకేదో టెక్నికల్గా, ఎందుకంటే ఇంజనీర్లు మొన్న కూడా జరిగినటువంటి నీళ్లు నిజాల దాంట్లో ఒక సమావేశంలో ఆ రోజు మేడిగడ్డ రిపోర్టు మీద మేడిగడ్డ ప్రాజెక్టు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు కదా, ఇంజనీర్లు 5 ఇంజనీర్లు అక్కడ కట్టొద్దు అని చెప్పినట్టు దాంట్లో సంతకం చేసినటువంటి ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు దామోదర్ రెడ్డి. ఆయన మొన్న వచ్చి కూడా చెప్పిండు, లేదు మేము ఇక్కడ కట్టాలని చెప్పినాము, ఇచ్చిన నివేదిక ఇది, బయట చేస్తున్న ప్రచారం ఒకటి అని చెప్పి ఇంకా ఆయన ఇంకో మాట చెప్పిండు అడ్వాన్స్గా. ఇప్పటికిప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కూడా
ఆ మేడిగడ్డ రిజర్వాయర్ని అట్లనే ఉంచి కూడా ఆ 3 పిల్లర్ల పగులుంచి కూడా రోజుకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవచ్చు, వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మొన్ననే ఒక వారం క్రితమే జరిగినటువంటి నేను ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. కానీ మరి ఎటువంటి ఏ స్థాయిలో ప్రచారం అటువంటిది ఎందుకంటే దాన్ని ఎందుకు అంటే ఇవన్నీ అదే కుట్రపూరితంగానే. ఎందుకు అంటే కేసీఆర్ గారు వచ్చిన వెంటనే అతనంట గోదావరి మీద కూడా పెట్టేసి ఎక్కడికక్కడే కట్టడి చేసింది. గోదావరిలో ఇసుక విపరీతంగా ఉంటుంది. దట్టు కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టడంతో ఏమైపోయిందంటే ఇసుక 5-6 సంవత్సరాలుగా పేరుకుపోయింది. కొన్ని లక్షల టన్నుల ఇసుక పేరుకపోయింది. ఆ ఇసుకని బాజాప్తా పిడి చేసేసి, ఎందుకంటే ఎట్లా లంక బిందెలు దొరకలేదు కాబట్టి సెక్రటరీ ఎట్లా నేను చెప్తున్నా, మీరు మూసి ప్రక్షాళన పేరు మీద ఏదో మూటలు దంచుకుందామంటే తీసుకొని ఇవ్వకపోతుంది, వెంటబడి తిరిగి ఉరికిస్తుంది. ఆ మూసి పేరు మీద 1,00,000 కోట్లు ఎన్నికేసుకుందామని చెప్పేసి అందరూ ఈ ముఠా అంతా కూడా ప్లాన్ చేస్తే టీఆర్ఎస్ చేయనియలే. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? పాపం ఆయన వచ్చిందే లంక బిందెల కోసం వచ్చిండు. లంక బిందెలు దొరకని లేకపోయే, ఆ లంక బిందెలు లేకపోయినా కూడా ఆ మూసి పేరు మీద అటు ఇటు చేసి మాయ చేసి గోల్మాల్ చేసి 1,00,000 కోట్లు ఎన్నికేసుకుందామంటే దాన్ని చేయనీయకపోతుంది. అంటే ఇవన్నిటిని లాస్ట్ మిగిలింది ఆడ ఉత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో ఉన్నటువంటి ఇసుక. ఆ ఇసుక దందా మీద ఇవాళ బ్రహ్మాండంగా అందరూ ఉన్నారు. మంత్రులు, చాలామంది మంత్రులు ఉన్నారు, దాంట్లో కలిసి మంచిగా చేస్తున్నారు. ఆ ఇసుకని గోదావరిలో పేరుకుపోయిన ఇసుకని తోడడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుని సంవత్సర కాలంగా ఎండబెట్టిందన్నది నిజము. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక డౌట్ వస్తుందంటే ఏ స్థాయిలో ప్రజలకి అబద్ధాలు చెప్పిండంటే తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎలక్షన్స్ లో దీన్ని మించి అభివృద్ధి జరగాలని వాళ్ళు కోరుకున్న పరిస్థితి. అంటే వాళ్ళ అంచనాలని అంటే ఏ మాటలు చెప్తే వీళ్ళు నమ్ముతారు అనే స్థాయిలో దానికి సంబంధించి వర్కౌట్ చేసిండ్రు. దాంతో పాటుగా కూడా ఏ విధంగా కొల్లగొట్టొచ్చు, ఏ విధంగా వ్యక్తిగత లబ్ధి పొందొచ్చు, ఏ విధంగా దండుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లాంగ్ టైం నుంచి ముందు నుంచే ఇదంతా కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుందని అనుమానపడాల్సిన అవసరం కనిపిస్తుంది. రవి గారు, వాస్తవం అండి, క్లియర్ కనిపిస్తుంది. లెక్కలు కూడా చెప్తున్నాయి కదా. 2014 ముందు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి ఉన్న ఆదాయం ఎంత అంటే తెలంగాణ నుంచి వచ్చేది అంటే ఓన్లీ 19 కోట్లు. ఓన్లీ 19 కోట్లు. అటువంటి దాన్ని తెలంగాణ 2014కు తెలంగాణ రాష్ట్రానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక మీద మైనింగ్కు మేజర్ సోర్స్ ఏంటంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇసుకనే. అటువంటి దాన్ని 1900 కోట్లు, కేవలం 19 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే కేసీఆర్ గారు దాన్ని మెల్లమెల్లగా దాన్ని తీసుకువచ్చి ఇవాళ 2020-23 ఫైనాన్షియల్లో దాని మీద వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 846 కోట్లు. ఎక్కడ 19 కోట్లు, ఎక్కడ 846 కోట్లు. అట్లా గడిచిన 10 ఏళ్లలో దాన్ని మెల్లగా అక్రమంగా జరగకుండా దాన్ని ఉన్నటువంటి ప్రతిదీ ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టుగా అది ప్రజలకు దక్కేటట్టుగా చేసినట్టు దాన్ని మళ్ళీ వెంటనే మార్చింది ఏంటంటే రివర్స్ చేసి ఇవాళ ఈ సంవత్సరం ఎంత అంటే ఈ సంవత్సరం 2004-2005 ఇంకొక నెల అయితే ఫైనాన్షియల్ క్లోజ్ అవుతుంది. ఇంకొక నెల అయితే ఈ ఫైనాన్షియల్ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం ఏంటంటే 370 కోట్లు. సో ఏదైనా కొంచెం అడ్వాన్స్ కాకపోయినా కూడా ఆగాల కానీ కనెక్ట్ కదా ఇసుక అంటే కేవలం ఏంటంటే అదంతా కూడా ఎక్కడ 19 కోట్లు 850 కోట్లకు వచ్చినటువంటిది వెనక్కి పోదు కదా, అక్కడనే ఉండాలి కదా. అదంతా ఎక్కడికి పోయినట్టు ఇవాళ 850 కోట్ల ఆదాయము అయితే 1000-1200 కోట్లు కావాలి, కానీ ఏమైంది 340 కోట్లకు వచ్చింది. దాన్ని మిగతా అంతా కూడా వీళ్ళు లాయింతగా అక్రమ దందా జరుగుతుంది, ఇల్లీగల్గా జరుగుతుంది. అక్కడ మైనింగ్, ఇసుక రీచులు ఎత్తడము, లారీలు 100,000 లారీలు ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరులు మిగతా కొందరు మంత్రులు దాన్ని అండర్స్టాండింగ్ రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతున్నది. జంగయ్య గారు అంటే ఇదంతా కూడా ఒకవైపు చూస్తుంటే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలలో చిన్న అమౌంట్స్ కూడా పూర్తి స్థాయిలో కోత విధించడం, ఎక్కడ చూసినా కూడా మొత్తం కోత పెట్టడానికి
అన్నీ ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా ప్రజలకు చెందాల్సిన దాన్ని వీళ్ళంతా దండుకుంటున్న సిచ్యువేషన్ని ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. వాస్తవం అండి, మీరు అన్నట్టు ప్రజలకు కూత పెడుతున్నారు, నాయకులు కూతలు పెడుతున్నారు. ఎందుకంటే నాయకులకు కూతలు పెట్టేసి కూతంత దూరంలో ఉన్నావు కానీ తోముకొని వేసి వెళ్ళిపోయేసి వాళ్ళలో వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందడానికి ఎక్కడ డెవలప్ చేయడానికి పరిగెడుతున్నారు. ప్రజలకు వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్న పాపన పోవట్లేదు. అంటే రుణమాఫీ గానీ రైతు భరోసా గానీ ఇవ్వకుండా రైతులకి ప్రాణాలు పోయే విధంగా కారణమవుతున్నారు. కాబట్టి అంటే వీళ్ళు ప్రజల ప్రాణాలని అడ్డం పెట్టుకుని అంటే శవాల మీద బతుకుతున్నారని ఒక మాట వాడాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ? 100%. ఎందుకంటే మీరు నాకు తెలిసి మరి పుష్ప 2 సినిమా వీళ్ళని చూసి తీసిరా, లేకపోతే పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత వీళ్ళకి నేర్చుకున్నా నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఒక ఆర్థికంగా బలంగా ఉంటే ఒక సీఎంను కూడా మార్చొచ్చు, ఒక సీఎంను కూడా తయారు చేయొచ్చు. అంటే రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అన్న చందంగా ఈరోజు మనం ఈ ఇసుక లారీల యొక్క దందా చూసినట్లయితే నిజంగా కూడా గతంలో ఉన్నటువంటిది 19 కోట్ల నుంచి కేసీఆర్ గారు డెవలప్ చేసి దాన్ని 800 కోట్లకు తీసుకొస్తే 800 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆదాయాన్ని 370 కోట్లకు తీసుకొచ్చారు. అంటే మిగతా 330 కోట్ల రూపాయలు మరి ఎవరి జేబులోకి పోయినాయి, ఎక్కడ పోయినాయి, అంటే ఎవరి ఇంటికి వెళ్తుంది? అంటే అది ప్రజాధనము కానీ ఈ యొక్క సొంత వ్యాపారం కాదు కదా. వ్యాపారంగా కూడా నిజంగా కూడా నీతిగా నిజాయితీగా మీరు చేసినట్లయితే అది ఎక్కడ కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రం. కానీ ప్రజల సొమ్మును తీసుకొచ్చేసి మీ జేబులు నింపుకొని రేపు మీ యొక్క భద్రత కోసము, మీ భవిష్యత్తు కోసము, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసము ఆరాటపడి మీరు దాచిపెడితే రేపు ప్రజలు ఎక్కడ పోవాలి, ఎవరిని అని నమ్మాలి రేపు? అంటే గతంలో మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రజా సమస్యలను పట్టించుకుంటామని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఉండి మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటలకు ఈరోజు చేస్తున్నటువంటి పనులకు మీరు ఈరోజు ఎవరికి ఒత్తాస పలుకుతున్నారు? నిజంగా కూడా మీకు తెలియకుండా మీ కన్సర్న్లో లేకుండా ఇలాంటి ఇసుక అక్రమ దందా కానీ ఏ దందా అయినా అక్రమంగా జరిగే ప్రతిదీ కూడా ఈరోజు మీ కన్సర్న్లో లేకుండా జరుగుతుందా? అంటే మరి మీరు ఏం చేస్తున్నట్టు? చూసి చూడనట్టు వదిలేస్తే మీకేమన్నా లబ్ధి వస్తుందా? కాదు, చూసి చూడనట్టు వదిలేసేటట్టుగా అనిపిస్తున్నాయా అంటే అది మీరు విజువల్స్ నేను అనేది అంటే చూసి చూడనట్టు కాదు. ఎందుకు మరి పోతుంది అది? అంటే పోతుందంటే పుష్ప 2 మీరు అందుకనే ఎగ్జాంపుల్గా మీకు చెప్పడం కారణం అదే. ఎందుకంటే అన్ని తెలిసినప్పటికీ కూడా తెలియనట్టు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయేటట్టు నటించేవాడిని లేపడం కష్టం. అంటే పరిపాలిస్తున్నామని చెప్తున్నారు కానీ పరిపాలన పక్కకు గాడిలో తప్పేసింది. వారి యొక్క పరిపాలన మాత్రం సక్రమంగా సాగుతుంది. అంటే వారి ఆదాయం పెంచుకోవడానికి పరిపాలనను ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని దండుకోవడానికి దాచుకోవడానికి దాన్ని వాడుకుంటున్నారు కానీ ప్రజలకు న్యాయం చేయడానికి ఎక్కడ కూడా వీళ్ళు ఏ కోశాన్ని కూడా ప్రయత్నం చేయట్లేదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూనే ఉంది కదా. ఇప్పుడు స్వచ్ఛ గారు 2014 వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రమే 2014, 2015 లాస్ట్ బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1,15,000 కోట్లు. తెలంగాణ వాటా ఏంటంటే 50,000, 60,000 కోట్లు. అటువంటి దాన్ని ఇవాళ 3 లక్షల కోట్లకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్కీమ్స్ ఏమి లేకుండా ప్రతి దాన్ని అప్పటికే ఇది మైనింగ్ అనేది అప్పటికే మినరల్ డెవలప్మెంట్ ఇసుక దందా ఉన్నది, ఇసుక పాలసీ ఉంది. 19 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం అండి. దాన్ని ఇక్కడ అరే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటిది ఎక్కడికి పోతుందని కేసీఆర్ గారు ఆలోచన చేసి పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీని తీసుకురావటం వల్లనే 19 కోట్ల రూపాయల ఆదాయము వెంటనే వెరీ నెక్స్ట్ డే ఏమైంది? 19 కోట్లది 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి ఎగ్దమ్ 374 కోట్లకు వచ్చింది. అంటే అంత అప్పటికే దాదాపు 350 కోట్లు ఉండే దాన్ని అట్లా తీసుకొచ్చి చేశారు. అంటే కేసీఆర్ గారు ప్రతి మైక్రో లెవెల్లో ప్రతి విషయాన్ని కన్సిడర్ చేసే పరిస్థితిలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కనిపించట్లేదు. అండ్ ఉల్టా కమెంట్స్ చేస్తున్నాయి, వ్యాఖ్యలు చేస్తున్నాయి, అవమానకరంగా మాట్లాడుతున్నాయి. ఇంతకుముందు మీరు అన్నట్టుగా అంటే ఏ విధమైన వృద్ధి జరిగింది, తెలంగాణ ఎట్లా గణనీయంగా డెవలప్ అయింది, వాటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తుంటా కేవలం తప్పుగా చూపించే ప్రయత్నము, తక్కువ చేసి చూపించే ప్రయత్నము, అప్పులు ఉన్నాయని చెప్పి మాట్లాడే ప్రయత్నము. నిన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కూడా మనం గమనించడం ఎక్కడ కూడా మేము వివక్ష చూపించట్లేదని. పీయూష్ గోయల్ ఏమంటాడు? చోటీ సోచ్ అంటాడు. అంటే ఎంత వస్తుందో న్యాయమైన వాటాన్ని అడిగితే ఆయన అటువంటి దిక్కుమాల కమెంట్స్ చేసిన పరిస్థితి. దాని తర్వాత నిర్మలా సీతారామన్ చేసిన కమెంట్స్ ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది? నిజంగా అంటే పెరిగిన అసెట్స్ని వీళ్ళు గమనించట్లేదు. మరి ఎట్లా స్టాండర్డ్గా తయారైంది తెలంగాణ అనే దానికి సంబంధించి వాటిని అన్నింటినీ ఇగ్నోర్ చేసి కేవలం ఎత్తి చూపే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి. ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ గారు అసెంబ్లీ నిండు పార్లమెంటులో మాట్లాడినటువంటి ఒక దేశ ఆర్థిక మంత్రి. దాదాపు ఆమె 8వ బడ్జెట్ అనుకుంటా, 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఒక ఆర్థిక మంత్రిగా మాట్లాడే మాట కాదు, మాట్లాడకూడదు అట్లా. ఇవాళ ఆమె మాట్లాడేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడినట్టుగా.
ఒక చిల్లర మల్లర చౌకబారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడినట్టుగానే ఆమె మాట్లాడింది తప్ప వేరే ఇంకేం కాదు. ఏం మాట్లాడింది? అభివృద్ధి జరిగిందా లేకపోతే ఇంకా ఏంది ఆమె ఆర్థిక అప్పుల కుప్ప చేస్తారని చెప్పేసి మాట్లాడింది తెలంగాణ. ఎస్ అంటే ఈ విషయంలో ఇద్దరి టోన్ ఒకేలాగా ఒకటే ఇంకెక్కువ ఇప్పుడు బయట మాట్లాడిరు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఒక ఆర్థిక మంత్రిగా నిండు పార్లమెంటులో మాట్లాడినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడింది. ఎస్ ఒక్కసారి గుండె మీద చేసుకొని బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు మిగతా వాళ్ళు మాట్లాడాలి. అసలు తెలంగాణ ఎక్కడుండే ఇవాళ ఎక్కడికి వచ్చింది తెలుసా? అసలు తెలంగాణ ఆ రోజు 2014 ఇందాక చెప్పిన 2014కే ఏదో ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులని, పెట్టుబడి పెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం కోసం, భరోసా కల్పించడం కోసం, ఎందుకంటే అప్పటికే సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ అంటే ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈడ కరెంట్ ఉండదు, నీళ్లు ఉండదు, రాష్ట్రంలో పెట్టుబడులు ఉండదు, మొత్తం చీకటి రాజ్యం వెళ్తుంది, అరాచకం వస్తుంది అనేటువంటిది కెమెరాలు పెట్టి చెప్తూ చూసినాం. దాన్ని ఇగ్నోర్ చేయటం కోసము దాన్ని పక్కకు పెట్టి వచ్చిన రాష్ట్రంలో ఒక ఆర్థిక పెట్టుబడి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వీటన్నిటిని కోసం ఒక ఆర్థికంగా అన్ని రంగాల్లో అడ్వాన్స్ చేయడం కోసం, ఒక హోప్ క్రియేట్ చేయడం కోసం, పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం మిగులు రాష్ట్రము అన్నాడు కేసీఆర్ గారు. ఎస్ నేను చెప్తున్నాను, 60,000 కోట్ల బడ్జెట్ లేదు ఆ రోజు తెలంగాణ, కానీ 62,000 కోట్ల అప్పులు ఇచ్చింది. నిజం కాదా? ఒక డైరెక్టుగా 62,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు అప్పులుగా వచ్చినాయి. ఆ అప్పులు ఎవరు చేసినా ఎక్కడి తెలంగాణ కోసం ఖర్చు పెట్టినటువంటియా? ఉమ్మడి రాష్ట్రంలో ప్రయోజనాల కోసము ఎక్కడో తెలంగాణ ఇతర ప్రాంతాలు పెట్టిన అయినా కూడా తెలంగాణ 62,000 కోట్లని అప్పులు వేసినా కూడా భరించింది. ఇంకా కార్పొరేషన్లు మిగతా లెక్కలు తీస్తే వేరేగా ఉన్నాయి. మొత్తం దాదాపు 1,00,000 కోట్ల అప్పులతో మొదలైనటువంటి రాష్ట్రం, 1,00,000 కోట్ల అప్పులతో మొదలైనటువంటి రాష్ట్రం తెలంగాణ. అటువంటి దాన్ని కేసీఆర్ గారు గడిచిన 9.5 సంవత్సరాల్లో ఎక్కడికి తీసుకుపోయిండు? 3 లక్షల కోట్ల బడ్జెట్, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1, జిఎస్డిపిలో నెంబర్ 1, విద్యుత్ ఉత్పాదక రంగంలో నెంబర్ 1. లెక్కలు తెలియదా ఆ రోజు? అటువంటిది వాళ్ళ 4 లక్షల కోట్లు తెచ్చినటువంటి దాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ? ఓ కాళేశ్వరం 1,00,000 కోట్లు, 96,000 కోట్లు. ఓ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 40,000 కోట్లు. ఓ మిషన్ భగీరథ, ఓ మిషన్ కాకతీయ, ఇట్లా ఇంకా డిండి ఎత్తిపోతల, ఇవన్నీ సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, ఇవన్నీ అప్పటికే పెండింగ్లు పెట్టిపోయినటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీ ముఖానికి 1 రూపాయి ఇచ్చిన మొక్కలా మీరు? మాట్లాడటానికి సిగ్గుండాలి. అదే పార్లమెంటులో విభజన చట్టంలో ఆ రోజు అధికారికంగా ఆంధ్రాకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి డిక్లేర్ చేసిండ్రు. కానీ అదే పార్లమెంటు తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం సూచన మేరకు, డిమాండ్ మేరకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ చెప్పింది. కానీ గడిచిన 10 ఏళ్లలో సిగ్గుందా బీజేపీ నాయకులకు మాట్లాడటానికి? ఎందుకు ఈ రోజు వరకు కాళేశ్వరం కోసం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పేసి తన్లాడింది తెలంగాణ. ఇప్పటికి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని చెప్పేసి ఇప్పటికీ తన్లాడుతుంది. అది ఇవ్వడం చేత కాదు, సిగ్గు లేదు. కానీ ఈ మాటలు మాట్లాడతారు మీరు అప్పుల గురించి మాట్లాడేది. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ దేశానికి ఉన్న అప్పులన్నీ 60 లక్షల కోట్లు. 60 లక్షల కోట్లు. ఇవాళ మీరు ఏం చేసిండ్రు దేశానికి అని చెప్పేసి, ఏ ఒక్క ప్రాజెక్టు చేసిరని చెప్పేసి ఇవాళ 181 లక్షల కోట్ల అప్పులైన దేశానికి. 70 సంవత్సరాల అయిన అప్పులేమో 60 లక్షల కోట్లు అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో మీరు చేసిన అప్పులు ఏంటంటే, ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం 116 లక్షల కోట్లని అప్పులు చేసింది. ఏం ప్రాజెక్టు చేస్తారో చెప్పండి, ఏం వెలుగబెట్టారో చెప్పండి. మీరు అప్పుల గురించి మాట్లాడతారు. మీరు చేసింది ఏంటంటే 16 లక్షల కోట్లని 100 మంది కార్పొరేట్ల కోసం
అప్పనంగా ఒక సింగిల్ స్ట్రోక్ తో సింగిల్ సిగ్నేచర్ తోటి మాఫీ మాఫీ చేసినటువంటి గొప్పోళ్ళు మా అక్క మా మేడం నిర్మలా సీతారామన్ గారు. SRT గదెందుకో ఆర్థిక కుంభకోణం ఈ దేశంలో, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, ఈ దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం ఏదైనా ఉందంటే ఆ 16 లక్షల కోట్లని మాఫీ చేయడమే. దానికి బాధ్యులు నిర్మలా సీతారామన్ గారు. ఆమె దానికి సమాధానం చెప్పాలి పార్లమెంట్లో. మీరు తెలంగాణ అప్పుల గురించి మాట్లాడారు. ఎస్, బరాబర్. తెలంగాణ వనరులను సమీకరించుకొని మౌలిక సదుపాయాలను సృష్టించుకున్నది, సంపదను పెంచుకున్నది కారణంగానే ఇవాళ ఐటీలో ఆ రోజు 3 లక్షల ఉద్యోగులు ఉంటే వాళ్ళ 10 లక్షల ఉద్యోగులు. అంటే వీటి తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయము అంటే ఈ ఫ్యాక్ట్స్ ఏవి కూడా అంగీకరించడానికి కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ సిద్ధంగా లేవు. అంటే ఒక వివక్ష, నార్త్ అండ్ సౌత్ స్టేట్స్ మధ్య వివక్ష చూపిస్తుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అందున తెలంగాణ మీద అత్యంత ఎక్కువ వివక్ష చూపిస్తుంది అనేది లెక్కలు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. తెలంగాణ మీద ప్రత్యేకమైన వివక్ష చూపిస్తుంది అని అంటే ఒక డౌట్ వస్తుంది. అంటే ఇంకో చర్చ కూడా ఈ బేసిస్ మీద ఏం జరుగుతుందంటే సౌత్ స్టేట్స్ అనేవి కొంత చైతన్యవంతంగా ఉంటాయి, సామాజికంగా చైతన్యవంతంగా ఉంటాయి. ఎంత తొక్కాలని చూసినా, ఎంత ఎక్కువ తొక్కితే అంతకు మించి ఎక్కువ తెలంగాణ డెవలప్ అయ్యి చూపించింది. అంటే ఏదైనా ఒక ఇన్సెక్యూర్ పాయింట్ ఏమన్నా ట్రిగర్ చేస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా పర్టికులర్గా సౌత్ స్టేట్స్, అందులో కూడా తెలంగాణకు సంబంధించి? అందుకే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పర్టికులర్గా అత్యంత ఎక్కువగా అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి, తెలంగాణను ట్రిగర్ చేస్తున్నాయి, టార్గెట్ చేస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? 100%. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఏనాడు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ప్రకటించలేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే కేసీఆర్ గారి యొక్క పరిపాలన ప్రజాక్షేత్రంలో తీసుకున్నట్లయితే ప్రజల యొక్క నమ్మకం ఏ విధంగా ఉందో చూసుకున్నటువంటిది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. అందుకే ప్రజాక్షేత్రంలో కాకుండా వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసము మిగతా పార్టీలు ఆలోచిస్తే కేసీఆర్ గారు మాత్రం ప్రజాక్షేమం కోసం, ప్రజా సౌకర్యార్థము ప్రతిదీ కూడా ప్రజలకు అందాలి అనే ఒక ఆలోచనతోని ఎగ్జాంపుల్గా మోటార్లకు మీటర్లు పెట్టండి అని చెప్పేసి పక్క రాష్ట్రాలు పెడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు బీజేపీ ఎన్ని తాయిలాలు ఇస్తాను నేను అని మీటర్లు పెట్టమని చెప్పేసి మోడీ గారు ఎంత చెప్పినా కానీ నా కంఠంలో ప్రాణగుండగా తెలంగాణలో నేను మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాలు నేను బిగించలేను, నాకు మీరు ఇచ్చేటువంటి ఏ తాయిలాలు కూడా ఎన్ని కోట్లైనా అవసరం లేదు అని స్పష్టంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. దానితో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి దేశం నుంచి వచ్చినటువంటి మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా వచ్చేసి మీ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు బాగుందని కితాబిచ్చినటువంటి సందర్భం మనం ఎన్నో చూసాము. అట్లాగే ఎన్నో ఫార్మాసిటీ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు ఎక్కడ తీసుకున్నా కానీ మీ అభివృద్ధి తెలంగాణ ఇంత త్వరగా మీ యొక్క ఆలోచన విధానాన్ని డెవలప్ చేయడాన్ని ప్రశంసించిపోయినటువంటి వాళ్ళు ఢిల్లీకి పోయిన తర్వాత మాత్రం ఇక్కడ కూడా కళ్ళు కనపడనట్టు కబోదుల్లాగా వ్యతిరేకించడం. ఈరోజు సీతారామన్ గారు చెప్తున్నారు అప్పులు అయినాయి అన్నారు. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం లోన్ తీసుకోనో లేకపోతే ఏదైనా ఇంత అప్పు చేసేసి ఆస్తులు పెంచుకున్న తర్వాత అప్పు ఏదో ఒక రకంగా తీర్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మినిమం నాలెడ్జ్లో మనం లేకుండా మీరు ఆర్థిక మంత్రి అయి ఉండి కనీసం రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు దేశంలో భాగమే తెలంగాణ రాష్ట్రం కదా, మరి అందులో ఎట్లా మాట్లాడతారు, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ట్యాక్స్ కడుతున్న ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలే అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. 100% కదా. ఎందుకంటే అమ్మ ఇవ్వదో అడక తినదే ఇవ్వను అన్నట్టు మీరు ఎట్లాగో ఇవ్వరు, దేశం నుంచి ఇచ్చేటువంటిది ఏది ఇవ్వరు. ఎందుకంటే సవతి తల్లి ప్రేమ మీరు పరిపాలించేటువంటి రాష్ట్రాలకు మాత్రం 2 పోతుంది 3 పోతుంది. తెలంగాణకు వచ్చి అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి దాంట్లో మాత్రం ఎక్కడ కూడా కనీసము చారణ వంతు కూడా పోదు. అంటే కట్టేటువంటి ట్యాక్స్లు కనీసం అవైనా మీరు కడితే ఇస్తారంటే అవి కూడా ఇవ్వరు. ఎక్కడ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మేము ఏదో అందరూ సమానమే, మాకు అందరూ అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్తున్నారు. కానీ అయిన వాళ్ళకు మాత్రం కంచాలలో పెడుతూ కాని వాళ్ళకు మంచాలలో పెట్టినట్టు ఆకులలో పెడుతున్నారు అన్న చందంగా వీళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వారికి మాత్రము ఎక్కడ కూడా సపోర్ట్ చేయకపోగా వారిని ఎక్కడ దొక్కాలి రాజకీయంగా, మేము అక్కడ ఎక్కడ ఎదగాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సౌత్ ఇండియాలో ఏదైతే తీసుకున్నామో అక్కడ మేము పరిపాలనా భాగంలో మేము ముందుండాలి అని చెప్పేసి రాజకీయం కోసం ప్రయోజనాల కోసం వాళ్ళు ముందుడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలకు మా యొక్క పరిచయాలతో కానీ లేకపోతే మేము ఇచ్చేటువంటి తాయిలాలు కానీ ఏది అందకుండా ఏదో చెప్పుకోవడానికి తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మా అభివృద్ధి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే
మిగతా మంత్రులు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, తెలంగాణ అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు. కానీ దానికి పునాది చేసింది ఎవరు? తెలంగాణ ఫైనల్ గా ఒక్క మాట అంటే బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా కుట్రలు చేస్తుంది, తొక్కాలని చూస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ప్రజల వనరులు దోచుకోబోతుంది, ఇంకొక వైపు బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతని చవి చూస్తున్న సిచ్యువేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే తెలంగాణ సమాజం నుంచి ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఎటువంటి రియాక్షన్ ఎదుర్కోబోతున్నాయి ఈ రెండు పార్టీలు? ఖచ్చితంగా వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఏదైతే ఆలోచించారో అది ప్రజలకు కూడా అర్థమైంది. మా ప్రయోజనాల కోసం కాదు వీళ్ళు ఆలోచించేది, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలలో కూడా అదే కనిపిస్తుంది. కావున మేము కూడా ఓటు ద్వారానే రేపు వాళ్ళకి రిజల్ట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు. గ్రామాన కూడా అదే చర్చ జరుగుతుంది. రేపు భవిష్యత్తులో వారే దాన్ని రిజల్ట్ చూస్తారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పరిణామం, కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి ఉన్నాడంటే రేపు భవిష్యత్తులో దేశంలో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. ఏదేమైనా కూడా ప్రజలు ఒకే ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా ఎలక్షన్స్ లో ప్రజలని దెబ్బగొట్టినవి ఈ పార్టీలన్నీ కూడా అదే ఓటుతోని తమ దెబ్బేంటో మళ్ళీ ఈ పార్టీలకు చూపించాలనేది చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రవి గారికి, జంగయ్య యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే.